వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు కలిగినటువంటి దేశం మన భారతదేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించి మరి నడుస్తున్నటువంటి దేశం ఈ భారతదేశం. అయితే ప్రస్తుతం మన దేశంలో ప్రశ్నించే వారి మీద దాడులు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్తు అడ్వకేట్ల మీదే దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వాలు కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎపిసోడ్ ఒకటి చూద్దాం మనం. సాక్షాత్తు ఒక హైకోర్టు అడ్వకేటు తమ గ్రామంలో సొసైటీలో జరిగినటువంటి అవినీతి మీద ఆయన పోరాటం చేస్తున్నాడు, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా. ఆ పోరాటంలో ఆయన్ని చంపేయాలి అనేటువంటి ఒక తీర్మానానికి వచ్చారు ఆ అవినీతి పరులు. సో ఇప్పుడు ఆ ఎపిసోడ్ చూద్దాం. మీరు చూస్తున్నారు కోటిపల్లి కాలం. ఈయన పేరు కోటిపల్లి అయ్యప్ప. ఈయన ప్రముఖ అడ్వకేట్. ఈయన గురించి 2 వాక్యాలు చెప్పాలంటే చాలా నిజాయితీపరుడు. ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఈయన సుపరిచితుడు. ఈయన 2019కి ముందు అంటే 16, 17 ఆ మధ్యకాలంలో ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశాడు. సాక్షాత్తు ఈయనకి నాగబాబు గారు అంటే పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు కూడా ఈయనకి మద్దతు తెలిపాడు, కోటిపల్లి అయ్యప్ప గారికి ఓటు వేయమని. సో అంత పలుకుబడి పట్టు ఉన్నటువంటి వ్యక్తి కోటిపల్లి అయ్యప్ప గారు. సో ఈయన మీద ఇప్పటివరకు ఎలాంటి ఎలిగేషన్స్ లేవు, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఎవరైనా తన దగ్గరికి వస్తే వారికి న్యాయం చేయాలనేది ఆయన యొక్క బలమైనటువంటి కఠోరమైనటువంటి ఆలోచన. సో తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా న్యాయం కోసం వారిని చాలా సాధారణంగా ఆహ్వానిస్తాడు. అవకాశం ఉన్నంత వరకు వారి కోసం పోరాటం చేస్తాడు. అలాంటిది తన గ్రామంలో సొసైటీలో వీళ్ళ అమ్మగారి పేరు మీద ఒక వ్యక్తి లోన్ తీసుకున్నాడు ఫోర్జరీ సంతకాలతోటి, ఖండవల్లి గ్రామ సొసైటీ, ఖండవల్లి సొసైటీలో. అయితే వీళ్ళ అమ్మగారు ఒక్కరి పేరుతో కాదు, చాలామంది రైతుల పేరు మీద డబ్బులు తీసుకొని కోట్లాది రూపాయలు కాజేశాడు ఫోర్జరీ సంతకాలతోటి. అంటే సాధారణంగా సొసైటీ లోన్లు ఎవరు తీసుకుంటారు? రైతులు తీసుకుంటారు. కానీ ఇక్కడ రైతుల పేర్ల మీద ఫోర్జరీ సంతకాలు పెట్టి ఓ వ్యక్తి తీసుకున్నాడు డబ్బులు. దాని మీద ఈయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. అయితే మరి ఈయనకు న్యాయబద్ధంగానే పోరాటం చేస్తున్నాడు, చట్టబద్ధంగా పోరాటం చేస్తున్నాడు, కోర్టుల ద్వారా పోరాటం చేస్తున్నాడు. ఈయన ఎదుర్కోవాలంటే కోర్టుల ద్వారా ఎదుర్కోవచ్చు, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎదుర్కోవచ్చు. కానీ ఈయన న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎదుర్కోలేనటువంటి కొంతమంది ఈయన చంపాలని చూస్తున్నారు. ఇప్పటికీ ఈయన మీద 2 సార్లు దాడి జరిగింది. ఒకసారి దాదాపు ఒక 2 నెలల ముందు ఈయన ఇంటి మీద పడి ఒక 100 మంది దౌర్జన్యం చేసి ఈయన ఇంట్లో సామానంతా కూడా ధ్వంసం చేసి ఈయన కత్తితో చేతి మీద నరికారు. సో అది కూడా ఆ రోజు మీడియా ముఖంగా అందరూ దాన్ని ఖండించారు. అయినా పెద్దగా కేసులు పెట్టారో లేదో తెలియదు. ఎవరైతే దౌర్జన్యం చేసి మరి ఇంటి మీద పడి దాడి చేశారో వారి మీద సరైనటువంటి చర్యలు లేవు. 2 రోజుల క్రితం ఈయన మీద మళ్ళీ దాడి జరిగింది. కత్తులతో దాదాపు ఒక 5 పోట్లు కత్తులతో ఈయన శరీరం మీద గాయాలు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, డీజీపీ గారు అసలు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారా లేదో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా అడ్వకేట్లు ఖండిస్తూ ఉన్నారు, ప్రజా సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి. ఒక అడ్వకేట్కే న్యాయం జరగకపోతే ఇంకెవరికి న్యాయం జరుగుతుంది? పోనీ ఈయన రౌడీ షీటరా? ఈయన రాజకీయ నాయకుడా? పోనీ ఈయన మీద గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా వ్యక్తిగతంగా? అరే ఒక అడ్వకేటు న్యాయం కోసం పోరాటం చేస్తే చంపేస్తారా? ఎంతమందిని చంపేస్తారు? సాక్షాత్తు ఇప్పుడు ఈయన ఫేస్బుక్ ప్రొఫైల్లో ఈయన కొంతమంది పేర్లు కూడా ప్రస్తావించాడు. ఒకసారి చూద్దాం మనం. చూద్దాం. ఖండవల్లి అవినీతిపై మా అమ్మగారి తరపున లోను విషయము అయ్యి ఆధారాలతో వాంగ్మూలం ఇచ్చి ఒక అడ్వకేట్గా హాజరయ్యి విచారణ చేయాలని అడుగుతుంటే విచారణ జరగకుండా అడ్డుకొని పెరవలి టీడీపీ మండల అధ్యక్షుడు చేస్తున్న దాడులు చూడండి అని చెప్పేసి ఆయన పెట్టాడు. ఏందో తప్పే ఉందండి అది? వాళ్ళ అమ్మగారి పేరు మీద లోన్ ఎవడో తీసుకున్నాడు ఫోర్జరీ పెట్టి దొంగ సంతకాలతోటి. అది ఒక అడ్వకేట్ అతను మరి ప్రశ్నించకూడదా? అంటే తన తల్లి పేరుతోటే లోన్ తీసుకున్నా కూడా అడ్వకేట్ నోరు మూసుకొని చేతులు కట్టుకొని కూర్చోవాలా? చూడండి అతని మీద దాడి చూడండి. మీ మదర్ ఇష్యూలో ఏదైనా అవతారాలు జరుగుంటే దానికి సంబంధించి సెక్రటరీ గారి మీద ఉన్నటువంటి
చూసారా చూసారా ఆయన మీద దాడి ఏ విధంగా దాడి చేస్తున్నారో, అవినీతి పరులు కొమ్ము కాస్తున్న వాళ్ళు ఏ విధంగా అడ్వకేట్ మీద దాడి చేస్తారా? అడ్వకేట్ మీద దాడి చేస్తారండి ఎవరన్నా? పోలీసులు ఉన్నారు, మరి వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లే. చూసారా అడ్వకేట్ మీద ఎంత దాడికి వెళ్తున్నారు. ఆయన ఏంటి చూసారా? నేను మే 3వ తేదీన రాజమండ్రి జిల్లా కోఆపరేటివ్ ఆఫీసుకి వెళ్ళి రిపోర్టులన్నీ ఇవ్వడం జరిగింది. కానీ జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ జగన్నాథరెడ్డి గారు మాకు ఎటువంటి రిపోర్ట్లు ఇవ్వలేదు అని మే 9న లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో ఆధారంగా ఉంది కాబట్టి సరిపోయింది, లేకుంటే ఏమయ్యేది? ఏంటండి ఇది? ఎంత సిగ్గుచేటండి! ఈ రాష్ట్రం ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుందండి ఈ రాష్ట్రం. ఆయన మే 3వ తారీఖు రాజమండ్రి జిల్లా కోఆపరేటివ్ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్లు ఇస్తే రిపోర్ట్లు ఇవ్వలేదని చెప్పేసి మే 9న లెటర్ ఇవ్వడం ఎలా చేస్తారు? ఈయన జగన్నాథ్ రెడ్డి గారు జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ అంటే జగన్నాథ్ రెడ్డి గారి పాత్ర కూడా అవినీతిలో ఉందా అనేది అడ్వకేట్ గారు చూడండి క్వశ్చన్ చేస్తున్నారు. అడ్వకేట్ గారు వాళ్ళ అమ్మగారు కోటిపల్లి అయ్యప్ప అడ్వకేట్ గారు అమ్మగారిని తీసుకొని వెళ్ళి, ఎందుకంటే ఆవిడ పేరు మీదే కదా ఫోర్జరీ చేసి లోన్ తెచ్చుకున్నాడు ఆ దుర్మార్గుడు. ప్రజల డబ్బుని ఇంత దారుణంగా ఎందుకండి ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఈ చేతగాని ప్రభుత్వాలు ఎందుకు దిగిపోక? మరి ఆవిడతో పాటు చాలామంది రైతులు తెచ్చుకున్నారు డబ్బులు అక్కడ కండవల్లి సొసైటీలో. మరి వాళ్ళందరూ కొంతమంది భయంతో, ఎందుకంటే చంపేస్తారు అని భయంతో వారందరూ ఊరుకున్నారు, సైలెంట్ అయిపోయారు. ఈయన పెట్టాడు ఈ వీడియో, ప్రతి ఒక్కరు చూడాలి, యావత్ రాష్ట్రం అంతా చూసి మా కండవల్లి అవినీతి బాగోతాలు తెలుసుకొని అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు, అవసరమైతే మనిషినైనా చంపొచ్చు అని చెప్పేసి వాళ్ళు కండవల్లిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈయన మీద చేస్తున్నటువంటి దాడి. ఈయన చాలా క్లియర్గా సొసైటీలో అవినీతి జరిగిందని చెప్పి ప్రశ్నిస్తే, ప్రభుత్వానికి దమ్ముంటే అవినీతి జరగలేదు అని చెప్పండి, ఎంక్వైరీ వెయ్యండి, ఎంక్వైరీ పారదర్శకంగా జరగాలి, జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి, ఎస్పీ గారు స్పందించాలి. ఎందుకండి మీరు ప్రజల డబ్బులతోనే కదా మీరు జీతాలు తీసుకునేది. సొసైటీలో అవినీతి జరిగి అన్యాయంగా పంట పండించే రైతులు, అసలే రైతులు నష్టాల్లో కష్టాల్లో కూరుకుపోయి పంటలు పండించి గిట్టుబాటు ధర లేక అప్పులయ్యి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు వాళ్ళ పేర్ల మీద ఫోర్జరీ సంతకాలు పెట్టి సొసైటీలో లోన్లు తీసుకొని వారు నెత్తి మీద వేస్తే కూడా ఈ ప్రభుత్వం నిమ్మక నీరు ఎత్తునట్టు ఉందంటే ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోతుంది, ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోతున్నారంటే ఎంత దిగజారిపోతున్నారో ఆలోచించాలి. అంటే ప్రశ్నిస్తే చంపుతారా, కొడతారా? అంటే ప్రశ్నించే హక్కు లేదా? అడ్వకేట్ గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఫోర్జరీ చేసి లోన్ తీసుకుంటే మరి ఆయన పోరాటం చేస్తుంటే ఆయన చంపేస్తారా? చూడండి ఎంత దారుణాలు, ఎంత ఆయన అన్ని కూడా విత్ ఎవిడెన్స్తో బయట పెట్టారు. మీ సమక్షంలో మాకు ఇప్పించండి మేడం గారు. అలా కాదు మేడం గారు, మేడం గారు 2019-2020 సంవత్సరంలో కోటిపల్లి సుబ్బలక్ష్మి గారు మా అమ్మగారండి ఇక్కడ లోన్ ఉన్నదని చెప్పారు. లోన్ రెన్యువల్ చేసామన్నారు. ఆ లోన్ మేము వచ్చి రెన్యువల్ చేయలేదు. మాకు సంబంధం లేని విషయాలండి. మేము ఎన్నో సార్లు అనేక వందల సార్లు అడుగుతున్నాం, మాకు ఇవ్వలేదండి. మేము మిమ్మల్ని దయచేసి మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం మేడం గారు, మాకు 2020-19 మేము సొసైటీ వారికి కట్టినటువంటి రిసిప్ట్లు ఇమ్మని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి, ప్రాధేయపడుతున్నాం. చూసారా, ఆయన ఒక అధికారి ఎంక్వైరీ అధికారి వస్తే ఆయన ప్రాధేయపడతాను మేడం, మేము రెన్యువల్ చేయలేదు లోను అని అడుగుతున్నాడు ఆయన.
మేము రెన్యువల్ చేయలేదు, చేసినట్టు ఏమైనా ఉంటే ఆధారం నుండి ఇప్పించిండని. ఎంత అసలు ఇది ఎంత దుర్మార్గం ఇది. అక్టోబర్ 2024లో అడిగిన లోన్ వివరాలు ఈ రోజుకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరండి? ఇప్పుడు నేను లోన్ తీసుకున్నాను, నా పేరు మీద పొలం ఉంది, సో నేను సొసైటీలో లోన్ తీసుకున్నాను. లోన్ నేనే తీసుకున్నానా? నా సంతకం ఏది? నా ఏలు ముద్ర ఏది? నేను సంతకం పెట్టానా? దాని సంబంధించిన ప్రొసీజర్ ఉంటుందిగా. గుడ్డిగా లోన్ ఎవరెవరుగా బ్యాంకులు చాలా ప్రొసీజర్ ఫాలో అవుతారుగా. ఆధారాలు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరు? ఆధారాలు ఇవ్వమంటే కత్తులతో నరికిస్తారు. చూడండి కత్తులతో దారుణంగా నరికారు అతన్ని నిన్న 2 రోజుల క్రితం. ఇది రెండోసారి. హింసా మార్గాలతో ఎప్పటికీ ముందుకు వెళ్ళలేము. మా కండవల్లి కోఆపరేటివ్ సొసైటీలో సుమారు 20 కోట్ల అవినీతి ఉంది. అందుకే 51 ఎంక్వైరీ అవసరం ఉంది. అది జరిగితే వారు దోచుకుంటున్న ప్రజల సొమ్ము బయటికి కక్కాలి అని ఇలా చేస్తున్నారు. సత్యమే చెబితే ఒక అడ్వకేట్ ఇంత దారుణంగా పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వాలు స్పందించకపోతే సిగ్గుచేటు. రాజీనామా చెయ్యండి, ప్రభుత్వాన్ని డిస్క్వాలిఫై చేయండి. చేత కాకపోతే అక్కడున్న ఎమ్మెల్యేకి, అక్కడున్న మినిస్టర్కి, అక్కడున్న అధికారులకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోండి. ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం. ఇది ఎవరి సొత్తు కాదు. ఇది రాచరిక పరిపాలన కాదు. ప్రజల డబ్బులు దోచుకోవటమే కాకుండా అడిగిన అడ్వకేట్ని ఇంత దారుణంగా చంపుతారండి. చంపేస్తారా అడ్వకేట్లని? మీకు చేత కాకపోతే దిగిపోండి అక్కడున్న ప్రజాప్రతినిధులు. అంతేగాని అడిగిన వాళ్ళని చంపేస్తారా మీరు? ఆయన అడుగుతున్నాడు కదండి. మా అమ్మగారి పేరు మీద మా అమ్మగారు లోన్ తీసుకోలేదు, మాకు సంబంధం లేదు. మా పేరు మీద ఇక్కడ ఒక దుర్మార్గుడు లోన్ తీసుకొని, ఇక్కడ ఒక నీచుడు లోన్ తీసుకొని ప్రజల డబ్బులన్నీ కూడా దోచుకున్నాడు. 20 కోట్ల మేరకు దోచుకున్నాడు. ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఆయన 51 ఎంక్వైరీ జరిపించమని చెప్పేసి ఆయన హైకోర్టుకు వెళ్ళి ఆయన పోరాటం చేస్తుంటే ఏమైంది? పోరాటం చేస్తుంటే సరే ఆయన చంపేస్తారా? ఆయన పోరాటంలో నిజాయితీ లేదా? ఆయన అడిగే దాంట్లో ఆయనకు హక్కు లేదా? నిజంగా చాలా దుర్మార్గం ఇది నిజంగా చాలా దుర్మార్గం ఇది. ఈ కూటమి ప్రభుత్వంలో అడ్వకేట్లకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఎక్కడ ఉంటుందండి రక్షణ? ఇంత జరిగింది. నిన్నటి నుంచి సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ అడ్వకేట్ గారి మీద కత్తులతో దారుణంగా నరికారు. ఈయన్ని ఆ క్వశ్చన్ చేసినందుకు, న్యాయ పోరాటం చేస్తున్నందుకు ఇంతవరకు చర్యలు లేవు. దోషులను పట్టుకునే నాదులు లేడు. లోకేష్ గారు రెడ్ బుక్ ఏమైంది సార్? ఇలాంటి వాళ్ళకి అండగా నిలబడి 20 కోట్లు దోచుకున్న వాడిని పేరు రాయండి సార్ రెడ్ బుక్లో లోకేష్ గారు. అందుకని ప్రశ్నించేవాడి పేరు రాయమాకూడదు రెడ్ బుక్లో. చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇది. ఇంత జరుగుతుంది. మీడియా మొత్తం, సోషల్ మీడియా వ్యాప్తంగా అడ్వకేట్ గోడు వెలబోసుకున్నాడు. 20 కోట్ల అవినీతి జరిగింది మా కండవల్లి సొసైటీలో, అది తేల్చండి అని చెప్తే దాన్ని తేల్చే దమ్ము లేని ఈ ప్రజాప్రతినిధులు, ఈ వ్యవస్థలు, ఈ అధికారులు ఈ విధంగా ప్రశ్నించిన పాపానికి, న్యాయ పోరాటం చేస్తున్న పాపానికి అడ్వకేట్ గారిని చంపేయాలి అని ప్లాన్ చేసి రెండోసారి ఆయన మీద కత్తులతో దాడి చేస్తే ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఇదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగితే ఇది రాజారెడ్డి రాజ్యాంగము, జగనే మనిషిని పంపించి కత్తితో పొడిపించాడని చెప్పేసి ప్రచారం చేసే కొంతమంది ప్రచారకర్తలు ఉన్నారు. మరి మీ కళ్ళకి కనపట్టలేదా? చాలా బాధాకరం. ఇక్కడ స్పష్టంగా నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నా, అడ్వకేట్ గారు ఆంధ్రప్రదేశ్ వదిలేసి వెళ్ళిపోండి దయచేసి, మిమ్మల్ని చంపేస్తారు. ఇది రెండోసారి మీ మీద దాడి. ఆంధ్రప్రదేశ్ వదిలేసి మీరు వెళ్ళకపోతే అడ్వకేట్ గారు మీకు ప్రాణహాని ఉంది అని లోకల్గా చర్చ జరుగుతుంది. అందరూ అదే చర్చించుకుంటున్నారు. ఇది రెండోసారి మిమ్మల్ని కత్తులతో దాడి చేశారు. మిమ్మల్ని చంపినా కూడా ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ రెస్పాండ్ అవ్వరు, అయ్యే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. దయచేసి మీ ప్రాణాలు కాపాడుకోండి. పోతే పోయిన డబ్బులు పోనివ్వండి. అన్యాయం జరిగింది, జరుగుతూనే ఉన్నాయి సార్. అన్యాయం అనేది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రజల సొమ్ము దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉన్నారు. ఇదేం కొత్త కాదు, ఈరోజు కొత్త కాదు. కాకపోతే మీరు కాస్త నిజాయితీ పరులైనటువంటి అడ్వకేట్ కాబట్టి ఏదో మీరు పోరాటం చేస్తున్నారు. బట్ మీ పోరాటానికి వాల్యూ లేదు. మిమ్మల్ని చంపేసినా అడిగే నాదుడు లేకుండా పోయాడు. ఈరోజు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని కొడుతున్నారు, చంపుతున్నారు, అక్రమ కేసులు పెట్టి లోపలేస్తున్నారు. దయచేసి కోటిపల్లి అయ్యప్ప గారు, అడ్వకేట్ గారు, దయచేసి ఆంధ్రప్రదేశ్ వదిలేసి వేరే ఏదన్నా స్టేట్ వెళ్ళి ప్రశాంతంగా బతకండి, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోండి. ఇక్కడుండి ఇలాగనే పోరాటం చేసి న్యాయం జరగాలంటే న్యాయం జరగదు సార్, న్యాయం జరగదు. న్యాయం కోసం గొంతెత్తునోడు గొంతు నొక్కేస్తారు కానీ ఇప్పటి వరకు న్యాయం జరిగిన దాఖలాలు చాలా తక్కువ. కాబట్టి అడ్వకేట్ గారు మీరు చాలా పోరాటాలు చేశారు, అధికారులతో మాట్లాడారు, ఆధారాలు చూపించమన్నారు, అవినీతి జరిగిందన్నారు. కాబట్టి దయచేసి అడ్వకేట్ గారు మీ ప్రాణాలు కాపాడు. ఇక్కడ ఎవరో కామెంట్ కూడా పెట్టారు, తమ్ముడు జాగ్రత్తగా ఉండు,
అని మీ వెల్విషర్ లాగా ఉన్నారు ఈయన బద్రీనాయుడు గారు అని కామెంట్ పెట్టారు మీకు. సో కాబట్టి అందరూ మిమ్మల్ని అదే కోరుకుంటున్నారు అడ్వకేట్ గారు, జాగ్రత్తగా ఉండండి. సో రెండోసారి దాడి చేశారు మీ మీద కత్తులతోటి, కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణాలకే ముప్పు. మీ ప్రాణాలు వాళ్ళు తీసిన తర్వాత ఇక మీకోసం పోరాడే వాళ్ళు ఇంకెవరు రారు. దయచేసి ఇప్పటికైనా సరే ఇది చూసైనా సరే కండవల్లి గ్రామం పెరవల్లి మండలం అంటే నిడదవోలు నియోజకవర్గం కింద ఉంది. మరి ఇప్పుడు ఆ నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కందులు దుర్గేష్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారు వారు, జనసేన పార్టీ నాయకులు. దయచేసి కొంచెం అవకాశం ఉంటే మరి కందులు దుర్గేష్ గారు కొంచెం ఏదన్నా రెస్పాండ్ అయ్యేటువంటి ఆలోచన చేయండి. కొంచెం నాకు తెలిసి మీరు రెస్పాండ్ అయ్యే ఆలోచన ఉంది, ఆ గుణం ఉంది. బట్ కొంచెం ఈ యొక్క అవినీతి ఏదో అంటున్నారు, సరే ఆ అవినీతి జరిగిన దాన్ని మీరేం చేయలేరు, దాన్ని మళ్ళీ మీరు తిరిగి తీసుకురాలేరు. ఎందుకంటే మీరు చెప్తే అదంతా కూడా దాని మీద విచారణ జరిగి ఎంక్వైరీ చేసే పరిస్థితి ఏం లేదనేది అందరికీ తెలుసు. కాబట్టి ఆ అడ్వకేట్ గారిని చంపకుండా మరి కాస్త కాపాడే విధంగా పోలీసులు కాస్త ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి సార్. ఎందుకంటే ప్రత్యర్థులు అతను చంపడానికైతే మరి వాళ్ళు చాలా బలంగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు 2 పరిణామాలు చూస్తుంటే కనీసం కొంచెం పాపం అతన్ని కాపాడే ప్రయత్నం చేయండి సార్.